వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మనం ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వెలుగు ఇలా రకరకాల దినపత్రికలు ఏ దినపత్రికలు ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధాన హెడ్లైన్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి జై హో జరీన్ అంటూ మనకి బాక్సర్లు హవా కొనసాగుతోంది. మన తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డగా ఒక పసిడి పథకాన్ని సాధించింది అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ బాక్సర్ల గురించి మనకి ఇచ్చారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసినట్లయితే మనకి రాహుల్ని చూస్తే మోడీకి వణుకు పుడుతుంది. అందుకే కర్ణాటకలో కామెంట్ చేస్తే గుజరాత్లో కేసు ఫైల్ చేయడం ఏంటి అన్నట్లుగా రేవంత్ కూడా క్వశ్చన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ ప్రధాన వార్తలుగా ఇచ్చారు. అలాగే ఇంకా రాహుల్పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ దీక్షలు చేస్తుంది అంటూ అటు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. తాను కూడా బయటికి రావడం జరుగుతుంది. ఈ విషయమై స్పందించి తాను కూడా రాస్తారోకోలు చేస్తుంది. ఇంకా దీనిపై ఇంకా అనేక డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. అలాగే మరొక ప్రధాన వార్త చూసినట్లయితే టీఎస్పీఎస్సీ పేపర్లతో దందా కొనసాగుతుంది అనేది అయితే మనకి ఒక మెయిన్ ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి వెలుగులో ఇదే ఇచ్చారు. అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో ఒకరి నుంచి మరొకరికి ఇది పాస్ అవుతూ వచ్చింది. ఈ యొక్క పేపర్ లీకేజ్ అనేది దానికి సంబంధించి డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. అవి కూడా మనం చూద్దాం. సో ప్రధాన హెడ్లైన్గా ఒక హాఫ్ పేజ్ అంతా మాత్రం మనకి పేపర్ లీకేజెస్కి సంబంధించి ఇచ్చారు. ఇక పండుగల సీజన్ కరోనాతో జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రధాని మోడీ చెప్పిన విషయాన్ని కూడా ఇక్కడ మనకి మన్ కీ బాత్లో ప్రధాని మోడీ చెప్పినటువంటి కొన్ని విషయాలను కూడా ఇక్కడ మనతో షేర్ చేసుకున్నారు. అవి కూడా మనం ఇంకా చూద్దాం. ఇంకా సో దాని తర్వాత మనకి స్పేస్లోకి మరో 36 వన్వే ఉపగ్రహాలు కూడా పంపించడం జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఇంకా జై హో జరీన్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ మరో పసిడి పథకం సాధించింది అనే దానికి సంబంధించి మరోసారి బాక్సింగ్ ప్రపంచాన్ని ఎగురవేసింది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే గెలిపించింది వరల్డ్ విమెన్స్ షిప్లో ఇది గెలుచుకోవడం జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంతో ఈ యొక్క పసిడి పథకంతో మన రాష్ట్రానికి మొత్తం చూసుకున్నట్లయితే 3 పసిడి పథకాలుగా గెలుచుకున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డగా తను ఈ ఘనత సాధించడం ఎంతో గర్వకారణం అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే ఇంకా రాహుల్ని చూస్తే మోడీకి వణుకు పుడుతుంది అంటూ రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే అసలు మోడీ కర్ణాటకలో కామెంట్ చేశారు రాహుల్ గాంధీ. కానీ గుజరాత్లో కేసు ఫైల్ చేయడం ఏంది అంటూ కూడా రేవంత్ కూడా ఒక లాజిక్ పాయింట్ని అడిగినట్లుగా ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం. ఇక క్షమాపణ చెప్తే అనర్హత వేటు ఎత్తేస్తామంటున్నారు అని కూడా ఇక్కడ మనకి రాహుల్ గాంధీకి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా రాహుల్ క్షమాపణ చెప్తే అనర్హ వేటు ఎత్తేస్తామంటున్నారు కదా, కానీ రాహుల్ మాత్రం క్షమాపణ చెప్పరు. ఆయన చెప్పిన ప్రతి దాంట్లో కూడా వాస్తవాలే ఉన్నాయి కాబట్టి రాహుల్ చెప్పారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమాపణ అయితే చెప్పరు అన్నట్లుగా రేవంత్ రెడ్డి కూడా ఎద్దేవా చేస్తూ కొన్ని విషయాలను ఇక్కడ మనతో షేర్ చేసుకున్నారు వెలుగు దినపత్రికతో. అలాగే ఇంకా ఆయనది భగత్ సింగ్ బాట రాహుల్ది అంటూ కూడా ఇక్కడ రాహుల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమాపణ అయితే చెప్పరు, భగత్ సింగ్ బాటలో ఆయన ఉంటున్నారు అనేది కూడా ఇచ్చారు. ఇక డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అదానీ మోడీ ఇదే కదా అంటూ అదానీని సేవ్ చేయడం కోసం ఇతరులని నిందించడం ఎంతవరకు సమంజసం అన్నట్లుగా కూడా రేవంత్ అయితే అందరి పార్టీ నేతలందరి సమక్షంలో కూడా ఈ విషయంలో చాలా ఆయన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాహుల్ మాత్రం క్షమాపణ చెప్తే ఇది కేసు ఎత్తేస్తామని చెప్పి అంటున్నారు, కానీ అలాంటిది అయితే జరగదు అంటూ కూడా మా నాయకుడు అలా చెప్పరు, మా నాయకుడు చెప్పిన ప్రతి దాంట్లో నిజాలే ఉన్నాయి అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం దానిని గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే ఇక అదానీని కాపాడుకునేటందుకే ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా మరొక వార్త చూస్తే ఇక మలదశ స్వాతంత్ర్య పోరాటం చేయాల్సిన టైం వచ్చిందని కూడా వ్యాఖ్యలు చేశారు రేవంత్ అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రాహుల్కు మద్దతుగా గాంధీ భవన్లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష కూడా చేపడుతూ ఉన్నారు పార్టీ నేతలంతా కలిసి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ విషయంలో ఇంకా రాహుల్పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ దీక్షలు చేపడుతుంది అంటూ కూడా ఢిల్లీ
ఢిల్లీలో మాత్రం ప్రియాంక గాంధీ కూడా స్పందించారు ఈ విషయంలో అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సత్యాగ్రహంలో పాల్గొన్న ఖార్గే అంటూ ప్రియాంక ఇచ్చారు. ఇంకా అలాగే రాహుల్ చూసినట్లయితే ఇక రాహుల్ను గతంలో ద్రోహి అనడంపై ప్రియాంక ఫైర్ అయ్యారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం మాది అంటూ కూడా ప్రియాంక గాంధీ ముందుకు రావడం జరుగుతుంది. గతంలో వాళ్ళ నానమ్మ అంటే ఇందిరా గాంధీపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి టైంలో కూడా పోరాడి ప్రధానమంత్రిగా గెలుచుకున్న దాఖలాలు మా కుటుంబంలోని ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ ప్రజల కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయం. ప్రజల కోసం ఏం చేయడానికైనా త్యాగం చేసే కుటుంబం మాది, తరతరాలుగా మేము ప్రజల కోసం జీవిస్తున్నటువంటి కుటుంబం మాది అంటూ కూడా ప్రియాంక గాంధీ చాలా ఫైర్ అవుతూ ఈ విషయంలో మరి స్పందించారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అలాగే ఇంకా చూసే అలాంటి కుటుంబాన్ని బీజేపీ నేతలు నిత్యం కించపరుస్తూ ఆరోపణలు చేయడం సమంజసం కాదు, ప్రజలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు, దేశ ప్రజలు అన్నట్లుగా కూడా ప్రియాంక గాంధీ చాలా ఫైర్ అవునట్లుగా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం 9th పేపర్లో చూసుకోవచ్చు అనేది అయితే ఇచ్చారు. మొత్తంగా ఈ విషయంలో ప్రియాంక గాంధీ స్పందించారు కాబట్టి మాటలు తూటాలతో మరి అందరినీ కూడా ఒకంత మాట్లాడినట్లుగా తెలుస్తుంది. సో అలాగే ఇంకా మరొక హెడ్లైన్ టీఎస్పీఎస్సీతో పేపర్ల దందా అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహా ఏదైతే ఉంటుందో ఆ విధంగా లీక్ అయిన ఏ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా వన్ బై అందరికీ కూడా షేర్ అవుతూ వచ్చాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఒకరి నుంచి మరొకరికి అమ్మకాలు కూడా జరిగాయి. ఒక్కొక్కరి దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలని వసూలు చేసినట్లుగా తెలిసింది ఈ పేపర్ లీకేజ్కి సంబంధించి. అంటే దీని ద్వారా ఒక పేపర్ లీక్ అవడం ద్వారా ఆ ఎగ్జామ్స్ అన్ని రాసి గవర్నమెంట్ జాబ్ కొట్టొచ్చు, ఇలా అనేక రకరకాల ఆలోచనలతోటి ప్రతి ఒక్కరు కూడా దీనిని కొనుగోలు చేయడానికి లక్షల్లో డబ్బు వెచ్చించారు అనేది కూడా బయటకు వచ్చింది సిట్ దర్యాప్తులో. ఇప్పటికే దీనికి సంబంధించి అన్నీ కూడా ముమ్మరంగానే కొనసాగుతున్నాయి, సిట్ దర్యాప్తు ముమ్మరంగానే కొనసాగుతుంది. ఇటు కొంతమంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు ఈ కేసును మరి సిబిఐకి అప్పగించాలి అనేది కూడా మనకి ఒకంత తెలుస్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇప్పుడు చూసినట్లయితే 100 మంది చేతులు కూడా మారాయి ఈ ఏఈ పేపర్లు అనేది కూడా ఒకటి సిట్ దర్యాప్తులో తెలుస్తూ ఉంది అనేది కూడా ప్రతిరోజు ఎవరో ఒకరిని బయటకి తీస్తూనే ఉన్నారు, ఎవరో ఒకరు అరెస్ట్ అవుతూనే ఉన్నారు అనేది అయితే మనకి ఇక్కడ వెలుగు పేపర్లో క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూసినట్లయితే ఇంకా 100 మంది చేతులు మారిన ఏఈ పేపర్, అలాగే ఒక్కో అభ్యర్థి దగ్గర నుంచి మినిమం ఒక్క పేపర్ లీకేజ్కి సంబంధించి ఒక్కొక్క దగ్గర నుంచి 10 లక్షల వరకు తీసుకున్నట్లుగా కూడా గ్యాంగ్ డీల్ కుదుర్చుకున్నట్లుగా కూడా మనకి వివరంగా ఇచ్చారు. అలాగే పెట్టిన డబ్బులు రాబట్టుకునేందుకు ఇంకొందరికి అమ్ముకున్న అభ్యర్థులు అంటూ కూడా ఇప్పుడు ఎంతైతే డబ్బులు పెట్టారో ఇప్పుడు వీళ్ళు ఒకరు కొనుక్కున్నారు 10 లక్షలతో, ఆ 10 లక్షలతో కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళు వసూలు చేసుకొని ఈ పేపర్ని ఇంకొకరికి అమ్ముకున్నారు. అంటే ఇలా ఒకరొకరు అందరూ కూడా మార్కెటింగ్ తరహాలో ఈ పేపర్ లీకేజ్ అనేది కొనసాగడం వల్ల ఇది ఇంత తొందరగా బయటపడింది అనేది కూడా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా సిట్ కావచ్చు, సిట్ దర్యాప్తులు కావచ్చు, సిబిఐ దర్యాప్తులు కావచ్చు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇంకొందరికి అమ్ముకున్న అభ్యర్థులందరూ కూడా సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే 14కు చేరిన నిందితుల సంఖ్య, అంటే ఇంతకుముందు అసలు యాక్చువల్లీ దీనికి సంబంధించిన ఇద్దరు ఈ కేసులో ఉన్నారు. ఎవరు? ఒకటి రేణుకా చౌదరి, ఇంకొకరు ప్రవీణ్. వీళ్ళిద్దరే ఉన్నారని చెప్పేసి మాత్రం రాష్ట్ర సర్కార్ చెప్తుంది. కానీ వీళ్ళిద్దరి వెనుక నడిచినటువంటి దందా అంటే ఇద్దరికే అమ్మొచ్చు, కానీ ఆ ఇద్దరు ఇంకొంతమందికి అలా ఒక చైన్ లాగా వెళ్ళిపోయింది ఈ యొక్క పేపర్ లీకేజ్ అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారండి. అలాగే ఇక సిట్ విచారణలో ప్రతిరోజుకు ఒక కోణంలో ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నటువంటి దారుణాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక 14 మందిని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇక త్వరలో మరిన్ని అరెస్టులు కూడా కొనసాగుతాయి అంటూ కూడా సిట్ దర్యాప్తులు తేలింది అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక గ్రూప్ 1 పేపర్ లీకేజీపై రోజుకి కనీసం 15 మందిని విచారణ చేస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఈ విచారణలో క్లియర్గా బయటపడుతున్నాయి. అసలు ఖచ్చితంగా ఈ టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ అనేది 2018 నుంచి చూసుకున్నట్లయితే ఎంతవరకు ఎవరెవరికి, అంటే ఇది కొంత కోచింగ్ సెంటర్లకు కూడా సంబంధాలు ఉన్నాయి, ఆ కోచింగ్ సెంటర్లకు సంబంధించిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేసే దాఖలాలు లేకపోలేదు అంటూ కూడా సిట్ ఆల్రెడీ వివరించేసినట్లుగా మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మన సెకండ్ పేజ్లో చూడొచ్చు అనేది అయితే మనకి వివరంగా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే పండుగల సీజన్ కాబట్టి కరోనాతో జాగ్రత్తగా ఉండండి అంటూ మన్ కీ బాత్
మన్ కీ బాత్లో ప్రధాని అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తుంది ప్రధాని మోడీ. ఇక అవయవ దానం చేయాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూసినట్లయితే సోలార్ ఎనర్జీ రంగులో దేశం వేగంగా ఎదుగుతుంది అంటూ కూడా ఆయన దేశం వేగంగా ఎదుగుతుందని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు కొంతమంది ప్రతిపక్షాలు చెప్తున్నది ఏంటంటే పండుగల సీజన్, కరోనాతో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్న తరుణంలో కానీ కొన్ని విషయాలను అదానీ విషయం కావచ్చు, ఇలా రకరకాల విషయాలన్నింటినీ కూడా పక్కదారి పట్టించే విధంగా మరి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అంటూ ప్రతిపక్షాలు కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక డేంజర్ పులులు, కరెంట్ షాక్, ఉచ్చులు పెట్టి చంపుతున్న వేటగాళ్ళు అంటూ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. అలాగే ఇక ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల చుట్టూ ఏర్పాటు చేసిన కరెంట్ షాక్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక కరెంట్ షాక్లు పెట్టేసి పులులను చంపుతున్నటువంటి వేటగాళ్ళు అనేది మనకి ఇక్కడ ఇచ్చారండి, వెలుగులో చూడవచ్చు మనం. ఇంకా అలాగే ఇంకా ఒక్క మంచిర్యాల జిల్లాలోనే మూడేండ్లలో 3 పులులు బలైపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే మహారాష్ట్ర నుంచి వచ్చినట్టే మాయమైపోతూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏళ్ళు గడుస్తున్నా కూడా మిస్సింగ్ టైగర్స్ జాడ కనిపెట్టని అధికారులు అంటూ కూడా తెలుసు. అధికారులు కొన్ని మిస్ అయిన టైగర్స్ ఉంటాయి, ఆ వాటిని ఇంతవరకు జాడ కూడా కనిపెట్టలేదు అధికారులు, కనీసం వాటి జాడ కూడా కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. చంపిన 4 ఏళ్ల క్రితం చంపినవన్నీ కూడా ఇప్పుడు వాటి అస్థిపంజరాలతో సహా వాటి చర్మంతో సహా బయటపడ్డ కొన్ని దాఖలాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంతవరకు అధికారులు ఈ విషయాలు కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా కృష్ణా గోదావరి పుట్టిన మహారాష్ట్రలోని భూములకు నీళ్ళేవి అంటూ కూడా మనకి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కృష్ణా గోదావరి పుట్టిన మహారాష్ట్రలో భూములకు నీళ్లు ఏవి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. నాతో కలిసి ఉద్యమిస్తే ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తాను అంటూ కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే నేను దేశ పౌరుడిని, ఎక్కడికైనా పోతా అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూస్తే తెలంగాణ పథకాలు అమలు చేస్తానని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మహారాష్ట్రకు మాత్రం రాను అని చెప్తున్నారు. తెలంగాణలో అన్ని పథకాలు అమలు చేస్తానని చెప్పేసి ఫడ్నవీస్ హామీ ఇస్తే మహారాష్ట్రకు నేను రాను అంటూ కూడా చెప్తున్నారు. అంబేద్కర్ పుట్టిన గడ్డపై దళిత బంధు ఇయ్యాలి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే నేను ఖచ్చితంగా నాతో కలిసి ఎవరైతే ఉద్యమిస్తారో వాళ్ళందరికీ కూడా ఎకరాకు నేను ప్రతి ఎకరాకి కూడా నీళ్ళు ఇస్తాను అంటూ కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఆయన దేశ పౌరుడు కాబట్టి ఆయన ఎక్కడికైనా వెళ్తాను అన్నట్లుగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే తెలంగాణలో పథకాలన్నింటినీ కూడా నేను అమలు చేశాను, ఒకవేళ ఫడ్నవీస్ స్పందిస్తే ఆయన హామీ ఇస్తే మాత్రం ఇంకా కొన్ని విషయాల్లో కూడా నేను తగ్గించుకుంటాను అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే అంబేద్కర్ పుట్టిన గడ్డపై ఖచ్చితంగా దళిత బంధు ఇయ్యాలి అనేది కూడా ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్లుగా మాత్రం సీఎం కేసీఆర్ గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు అంటే మనకి వెలుగులో ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూసుకున్నాం. ఇంకా ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో కూడా మనకి ఫస్ట్ మెయిన్ అంటే గోల్డెన్ నిఖత్ అంటూ ఇచ్చారు. ఇక నిఖత్ జరీన్ బాక్సర్ నిఖత్ జరీన్ కొత్త చరిత్ర సృష్టించింది. తెలంగాణ ముద్దుబిడ్డగా తెలుగు బాక్సర్గా నిఖత్ ఒక పసిడి పథకాన్ని సాధించింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనకి మెయిన్ అంటే ఇంతకుముందు పేపర్లో కూడా మనకి వెలుగులో కూడా ఇదే ఇచ్చారు. ఇక వరుసగా 2వ ప్రపంచ టైటిల్ కైవసం చేసుకున్న లవ్లీనా బర్గోహైన్ అంటూ కూడా ఇచ్చారు. ఇక ఖాతాలో తొలి స్వర్ణం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. అలాగే ఎన్ని అవమానాలు అంటూ ప్రియాంక గాంధీ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి ఒక హెడ్లైన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఇది మాత్రం పెద్ద హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా ప్రియాంక గాంధీ స్పందించారు. ఆవిడ ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏంటి అంటూ కూడా అమరవీరుడి కొడుకును దేశద్రోహి అన్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఒక అమరవీరుడు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక వీరుడి కొడుకు అని కూడా చూడకుండా ఈ విధంగా అనర్హత వేటు 1 రోజుల వేయటం ఇది రాజ్యాంగబద్ధమేనా అంటూ కూడా మరి క్వశ్చన్ చేస్తున్నారు ప్రియాంక గాంధీ. అలాగే దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. మెయిన్ హెడ్లైన్ అయితే మనకి ఎన్ని అవమానిస్తారా అంటూ ఇచ్చారు. అలాగే అదానీ కంపెనీలో మోదీ షా పెట్టుబడులు పెడుతూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. చూడొచ్చు మనం దాన్ని.
సో ఇంకా మనం ఎన్ని అవమానాలు అనేదానికి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇక అమరవీరుడి కొడుకుని దేశద్రోహి అన్నారు అంటూ ప్రియాంక గాంధీ స్పందించారు. ఇక మీర్ జాఫర్తో పోల్చి పప్పుగా చిత్రీకరించారు అనేది కూడా ఇక్కడ ఆవిడ వ్యాఖ్యానించడం తెలుస్తుంది. ఇక మా అమ్మని కుటుంబాన్ని రోజు అవమానిస్తూనే ఉన్నారు అంటూ ఆవిడ ఎంతో భావోద్రేకానికి లోనై మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఇచ్చారు. అయినా కూడా మీ మీద ఒక్క కేసు కూడా మేము పెట్టలేదు ఎందుకు అంటూ కూడా ఆమె క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇక దమ్ముంటే నాపై కేసు పెట్టి జైలుకు పంపించండి చూద్దామంటూ మోదీ అధికారం మాటున దాగే పిరికివాడు అంటూ కూడా ఆమె ప్రియాంక గాంధీ స్పందించారు. ఖచ్చితంగా రాహుల్ విషయంలో ప్రియాంక గాంధీ ఇంకా మామూలుగా ఫైర్ అవ్వట్లేదు. ఒక అమరవీరుడు కొడుకని కూడా చూడకుండా మా కుటుంబం ప్రాణాలనే తెగించి తరతరాలుగా మా కుటుంబం అంతా కూడా ప్రజల కోసమే బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు మావి అని ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరిని కూడా ఎంతో కదిలించింది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే చూసినట్లయితే ఇంకా ఫస్ట్ దమ్ముంటే నాపై కేసు పెట్టండి చూద్దామంటూ కూడా ఆమె మాట్లాడుతున్నారు. ఒక మోదీ అధికారం అడ్డు పెట్టుకొని అధికారం వెనకాల దాక్కునేటటువంటి పిరికి పంద మోదీ అన్నట్లుగా కూడా ఆమె ఎంతో ఫైర్ అయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన సంకల్ప సత్యాగ్రహ దీక్షలో ప్రధానిపై ప్రియాంక ధ్వజమెత్తారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇంకా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులంతా కూడా నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. మా నాయకుడిపై ఈ అనర్హత వేటు దీనికి మేము ఖచ్చితంగా పోరాడతామంటూ ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, ఎమ్మెల్యే సీతక్క కావచ్చు, అందరూ కూడా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మేము పోరాడతాం, ఖచ్చితంగా వెనక్కి తగ్గేది లేదు అని అంటున్నారు. అటు రాహుల్ కూడా నన్ను మొత్తం అసలు రాజకీయాల్లోకి రాకుండా నన్ను చేసినా కూడా నేను పోరాటం అయితే ప్రజల పక్షాన చేస్తూనే ఉంటాను అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంకా రాహుల్ గాంధీ పక్షంగా మాత్రం ఇంకా ప్రియాంక గాంధీ వచ్చారు కాబట్టి ఈ విషయం ఇంకా ఖచ్చితంగా ఇంకా ఎక్కువగానే రేజ్ అవుతుంది అనేటట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక అదానీ కంపెనీలో మోదీ అండ్ షా ఇద్దరు కూడా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయిపోతున్నారు అనేది మనకి మరొక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. ఈడీ విచారణ కోరినందుకే రాహుల్పై కక్ష సాధింపు చర్యగా రాహుల్ని అనర్హత వేటు వేశారు. అయినా కూడా ఇలాంటి చర్యలు తీసుకునే ముందు, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకే రోజులో నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు ఎక్కడ కూడా లేవు. చరిత్రలోనే ఇది మొదటిది అనేటట్లుగా అసలు ఎంత తొందరగా ఇలాంటివి ఇవ్వకూడదు, రాజ్యాంగబద్ధం కాదు ఇది అన్నట్లుగా కూడా రాజ్యాంగంలో ఈ విధంగా ఎక్కడైనా ఉందా అన్నట్లుగా కూడా ప్రియాంక అటు అందరు పార్టీ నేతలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఒక్క రోజులో ఎవరైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని చెప్పేసి, పైగా ఒక అధికారానికి ఒక ప్రధానమంత్రికి పోటీ చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తిపై ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటట్లుగా అందరూ కూడా ఈ విషయంలో పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో అలాగే మరొకటి చూసినట్లయితే బీజేపీ విముక్త భారత్ కోసం రాహుల్ నాయకత్వంలో మలి పోరాటం చేస్తామంటూ కూడా రేవంత్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అటు రేవంత్ కూడా ఇప్పటికే నిరసన దీక్షలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అలాగే ఇంకా రాహుల్కు మద్దతుగా అవసరమైతే పార్టీ ఎంపీలందరూ కూడా రాజీనామా చేస్తామంటూ కోమటిరెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాహుల్పై వేటును నిరసిస్తూ గాంధీ భవన్లో ప్రజాస్వామ్య పరిరక్షణ అనే నేడు జిల్లా కేంద్రాలన్నింటిలో కూడా కాంగ్రెస్ దీక్షలు చేపడుతున్నాయి అనేది కూడా మళ్ళీ కాంగ్రెస్ గూటికి సిఎస్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందు ఎవరైతే రాజీనామా చేసి వెళ్ళి వాళ్ళు కూడా కాంగ్రెస్ గూటికి చేరటం జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ బలోపేతానికి అందరం కూడా కృషి చేస్తామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాహుల్ని అనర్హత వేటుపై మాత్రం ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది అంత ఆషామాషిగా చిన్న విషయం అయితే కాదు కాబట్టి ఖచ్చితంగా దీనిపై పోరాటం చేస్తామంటూ అటు ప్రియాంక గాంధీ కూడా ఇంకా రంగంలోకి దిగారు అని ఇంకా ఇప్పుడు పార్టీకి ఇంకా మరింత బలం చేకూరింది అన్నట్లుగా మాత్రం ప్రతి ఒక్క పార్టీ నేతలందరూ కూడా వాళ్ళందరూ కూడా దీక్షలు చేపడుతూ వాళ్ళందరి మద్దతు కూడా తెలియజేస్తున్నారు రాహుల్కి సంబంధించి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే మరొక వార్త మనం చూస్తే దేశంలో రైతుల తుఫాన్ అంటూ ఇచ్చారు. త్వరలోనే రాబోతోంది, దాన్ని ఎవరు ఆపలేరు అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నారు. రైతుల తుఫాన్ అంటే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే బీఆర్ఎస్ని గెలిపించండి, సమస్యలు పరిష్కరిస్తాం రైతులకు సంబంధించి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే తెలంగాణ లాగా అభివృద్ధి చేస్తే మహారాష్ట్రకు నేను రావాల్సిన అవసరమే లేదు అంటూ కూడా చెప్తున్నారు. నేను భారతదేశ పౌరుడిని, ఏ రాష్ట్రానికైనా వెళ్తాను అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. కానీ
తెలంగాణ లాగా మహారాష్ట్రని పరిపాలించండి, ఒకవేళ అప్పుడు పరిపాలిస్తే కనుక నేను మహారాష్ట్రకి రాను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పథకాన్ని కూడా అక్కడ అమలు చేయండి, అప్పుడు చేసినట్లయితే అక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నట్లయితే నేను అక్కడికి రావాల్సిన అవసరమే లేదు అన్నట్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇంకొక విషయం చూసినట్లయితే ఇది రాజకీయ సభ కాదు, బతుకులపై ఆలోచన సభ ఇది అన్నట్లుగా కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరూ రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఇది రాజకీయ సభ కాదు, రైతులను ఉద్దేశించి వాళ్ళ బతుకులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సభ ఇది, జరుగుతున్నటువంటి సభ ఇది అని సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంకా మనం చూసినట్లయితే కాంగ్రెస్ బీజేపీ పాలనలో బతుకులు మారాయా అని ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ బీజేపీ ఉన్నప్పుడు కానీ ఎవరి బతుకులైనా మారాయా? ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరెవరి జీవితాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మరి మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆలోచించండి, ఆలోచించి ఓటును వేయండి, గెలిపించండి, బీఆర్ఎస్ని గెలిపించండి, మళ్ళీ మీ అందరి సమస్యలు పరిష్కరిస్తామంటూ కూడా ఈ 9 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని పథకాలు అమలు చేసాం, ఎంత ఇదిగా మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం అన్నట్లుగా మాత్రం ఇక్కడ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా చూసినట్లయితే ఇక ప్రతి జిల్లా పరిషత్పై కూడా గులాబీ జెండా ఎగరాలి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా కందార్ లోహ సభలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంకా అనేక విషయాలు కూడా రైతులందరినీ ఉద్దేశించి అలాగే ప్రజలందరినీ ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడినటువంటి సభలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఎక్కడైనా సరే మరి తెలంగాణలో పరిపాలిస్తున్నటువంటి పాలన ప్రతి రాష్ట్రంలో కొనసాగినట్లయితే నేను ఆయా రాష్ట్రాలకు రాను, నేను దేశ పౌరుడిని కాబట్టి ఎక్కడికైనా ఏ రాష్ట్రానికైనా వెళ్తా, ఆ హక్కు నాకుంది. కానీ ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లో ఉండనియండి, ఆ విధంగా ఉన్నప్పుడు నేను అసలు ఆ రాష్ట్రాలకి రాను, ఎందుకంటే ప్రజల రక్షణే నా ధ్యేయంగా నేను ముందుకు పోతూ ఉన్నాను, బీఆర్ఎస్ లక్ష్యమే ప్రజల సంక్షేమం అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా బీఆర్ఎస్ వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదు అంటూ కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఎవరు ఏంటి అని చూసినట్లయితే చూద్దాం వివరాలు. ఇక అభివృద్ధిపై హామీ ఇస్తే ఏ పార్టీలో అయినా చేరుతాను అంటూ, లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతాను అంటూ చెప్తూ ఉన్నారు. ఎవరు అని చూస్తే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు, రాజకీయాల కోసం ఐఏఎస్ వదులుకోలేదు అంటూ కూడా చెప్తున్నారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేతో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి అటు వైసీపీ నుంచి కూడా నాకు ఆఫర్లు వచ్చాయి, కానీ ఎక్కడైతే మంచి పరిపాలన కొనసాగుతుందో ఆ పరిపాలనకు సంబంధించి నేను అటు సైడ్ అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ అంత కాకపోయినా కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగానైనా సరే నేను ఖచ్చితంగా ప్రజల క్షేమం కోసం అయితే ముందుకు వెళ్తాను, పార్టీ కూడా స్థాపిస్తాను అనే విషయాలైతే ఆయన షేర్ చేసుకున్నారు. సో మరిన్ని విషయాలు కూడా చూసినట్లయితే ఆయన షేర్ చేసుకున్న విషయాలు మనం 10th పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా అలాగే ఒకేసారి నింగిలోకి 36 ఉపగ్రహాలు అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే LVM-3 ప్రయోగం విజయవంతమైంది అంటూ ఇచ్చారు. ఇక 19.42 నిమిషాల్లోనే కక్షలోకి చేరవేత అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది గగన్యాన్ మిషన్కు సరిపోయే రాకెట్ అంటూ చరిత్రాత్మక విజయం అనే ఇస్రో చైర్మన్ కూడా అనేది కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మాత్రం 36 ఉపగ్రహాలు ఒకేసారి నింగిలోకి వెళ్ళి సక్సెస్గా నిలిచింది అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చదివితే ఇంకా ఏపీ చూసినట్లయితే ఏసీ స్లీపర్ బస్సులు రాబోతున్నాయి అనేది కూడా ఇచ్చారు. ఇంకా నేడు చూసుకున్నట్లయితే ఇక 16 సర్వీసులు ప్రారంభించబోతున్నారు. అటు ఏపీ, కర్ణాటక, తమిళనాడులోని ప్రాంతాలకి ఇవన్నీ కూడా సప్లై అవుతూ ఉంటాయి. ఉచిత సప్లైపై కూడా, అలాగే దానిలో ఉచిత వైఫై కూడా ఉంటుంది అంటూ అధునాతనమైన సౌకర్యాలతో ఇది రూపొందించబడింది అంటూ టీఎస్ఆర్టీసీలోకి సంబంధించిన విశేషాలు మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి టీఎస్ఆర్టీసీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 3rd పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఏపీకి, అటు కర్ణాటకకి, తమిళనాడులోని ఈ అన్ని ప్రాంతాలకు సంబంధించి ఏసీ బస్సులని దాంట్లో ఉన్న ఫెసిలిటీస్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే మరొక వార్తాపత్రిక ఈనాడు పత్రిక మనం చూద్దాం. ఈనాడు పత్రికలో మనం చూసినట్లయితే ప్రతి పేజ్లో కూడా మనకి మాత్రం నిఖత్ అలాగే లవ్లీ పంచ్ అనేది మనకి ఇచ్చారు. పసిడి పథకాన్ని సాధించిన సందర్భంగా, అలాగే బాక్సర్స్కి సంబంధించి ఇక ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో మాత్రం అదరగొట్టిన జరీన్ 75 కేజీల విభాగంలో సత్తా చాటారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మన దేశానికి, మన రాష్ట్రానికి మాత్రం ఇది 3వ పసిడి పథకం అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో మనకి ప్రతి పేపర్లో
కూడా ఫస్ట్ మాత్రం నిఖత్ జరీన్ గురించి సంబంధించి మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ముద్దుబిడ్డగా ఈ యొక్క పసిడి పథకాన్ని సాధించడం తెలంగాణకు ఎంతో గర్వకారణంగా దానిని మాత్రం మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా ఇస్తున్నారు ప్రతి పేజ్లో కూడా. ఇంకా అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే రైతువాదంతోనే జయం అంటూ కూడా ఇంకా సీఎం కేసీఆర్ జాతి మతవాదులను పక్కన జాతి మతవాదులన్నింటినీ కూడా పక్కన పెట్టండి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక కర్షకులు మృతి చెందిన కూడా అక్కడ పట్టించుకొని నోరెత్తని ప్రధానిపై కూడా అక్కడ ఎంత దారుణాలు జరిగినప్పటికీ కూడా నోరు అనేది ఎత్తని ప్రధానిపై కూడా ఆయన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ప్రతి పేజీలో కూడా ఇచ్చారు. సీఎం కేసీఆర్ చాలా ఘాటు విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రజల కోసం ప్రజల పక్షాన ఉంటాను అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్ని గెలిపించండి, మళ్ళీ ప్రజల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, అవన్నీ లేకుండా చేస్తాను అనేది ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే గోదావరి కృష్ణ పుట్టిన చోట కనీసం నీటి కొరత ఎంత నీటి కొరత ఉందనేది మనకు అర్థమవుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో దానికి క్వశ్చన్ చేస్తున్నారు సీఎం కేసీఆర్. అవి పుట్టిన ప్రాంతంలోనే నీళ్లు కొదవ, ఇదంతా కారణం ఎవరు? ప్రధాని మోదీ అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఇక కందర్ లోహ బహిరంగ సభలో భారత తీవ్ర విమర్శలు గుప్పించింది అనేది కూడా ఇచ్చారు. ఇక అన్నదాతలు ఏకమై పిడికిలి బిగిస్తేనే న్యాయం జరుగుతుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ మాట్లాడడం జరుగుతుంది మనకి. ఇంకా ఎన్నికల వేళ తీపి కబుర్లతో క్షమాపణ అంటూ ఇచ్చారు. ఇక మహారాష్ట్రలోని ప్రతి జిల్లాలో కూడా గులాబీ జెండా ఎగరవేయాలి అనేది సీఎం కేసీఆర్ యొక్క లక్ష్యం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విషయాలని మరి ప్రజలతో షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇంకా ఖచ్చితంగా రైతులు ఆలోచించి ఓటు వేయాలి, ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్ని గెలిపించండి, అప్పుడే దేశం అంతా కూడా రక్షించబడుతుంది అన్నట్లుగా, దేశం అంతా కూడా రక్షించబడడమే మా లక్ష్యం అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక స్థానిక ఎన్నికలే లక్ష్యంగా ఆయన పెట్టుకున్నారు. ఇప్పటికే నాయకులందరికీ అధికార పార్టీ శ్రేణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజల మధ్యలోనే ఉండాలి, ప్రజలతో మమేకమై ఉండండి, ఇది మనం ప్రజలతో ఉండాల్సిన సమయం ఆసనమైంది, వారికి ఏది కొదువుగా ఉంది, ఏది లోటుగా ఉంది, అవన్నీ కూడా వాళ్ళకి సమకూర్చండి, ప్రజలు ఎక్కడ కూడా దేనికి కూడా ఇబ్బంది పడకూడదు అనేది మాత్రం సీఎం కేసీఆర్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనం ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా ఫస్ట్ మనకి కనిపించేది ఏది అంటే నిఖత్ జరీన్ అనే పసిడి పథకం సాధించిన బాక్సర్స్ గురించి అంటే మెయిన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అది ప్రతి పేపర్లో కూడా యాజ్టీస్గా ఇచ్చారు. ఇంకా ఇటు రాహుల్పై వేటు అణచివేత అంటూ కూడా ఇటు ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. ఇంకా పార్టీ బలోపేతానికి ముందుకు అందరు కూడా నడుం బిగించారు అనే దాని గురించి మనకి మెయిన్గా ఇచ్చారు. అలాగే ఇక రైతువాదంతో విజయం సాధించవచ్చు అంటే సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఇంకా చూసినట్లయితే ఇక నిజాంపై పోరాడిన అమరులను స్మరించాలి అన్నట్లుగా అమిత్ షాపై ఇటు బండి సంజయ్పై కూడా వీళ్ళంతా కూడా ఒక రాజకీయ కుట్రలు పన్నుతున్నారు అంటే ఇటు కాంగ్రెస్ నేతలంతా వాళ్ళపై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి అయితే మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ టీజ్గా ఇచ్చారు. కాబట్టి సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకున్నాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.